మంత్రి లోకేష్ చిట్చాట్ లో శ్రీవారి లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు జరిగిన మహాపచారం విషయాన్ని అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని స్పష్టం చేశారు. దేవుడిని కూడా రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లోకి రావడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టు పెట్టి పిలవరని, సభకు హాజరు కావడం సభ్యులుగా వారి బాధ్యత అని లోకేష్ అన్నారు. రెడ్డి మధ్యకాలంలో మనం చూస్తున్న లడ్డు వ్యవహారానికి సంబంధించి అదేవిధంగా మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర ఫోటోలు తీసుకురావడం, చెప్పులు షూలు వేసుకొచ్చారు. అంతటికి సంబంధించి అసెంబ్లీలోనే మేము చర్చిస్తామంటున్నారు లోకేష్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి. ఆశ ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో నారా లోకేష్ చాట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ సంబంధించినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా రేపు అసెంబ్లీలో పెడతామని, దేవదేవుడికి జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో అది అసెంబ్లీ వేదికగానే బయట పెట్టాలని, అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలవరు, సభకు రావడం అనేది సభ్యులుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఉన్నటువంటి బాధ్యత. ఇది దేవుని పైన కూడా వైసీపీ రాద్ధాంతం చేయడము, దేవుడి ఫోటోలతోటి చట్టసభల్లోకి రావడం, అలాగే ర్యాలీలు చేయడం అనేది ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి చర్యలను అడ్డుకొని తీరుతాము. తిరుమల లడ్డు అంశం పైన ఏదైతే అసెంబ్లీలో చర్చ సమయంలో దానికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అలాగే మండలిలో చర్చించాల్సిన అవసరం ఉందంటూ ఏదైతే బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి చర్చ అనేది ఎక్కడ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలని మేము అడగడం లేదు. అలాగే మండలిలో కూడా వైసీపీ ఇచ్చినటువంటి తీర్మానం పైన మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ కావాలని విషయాన్ని తప్పుతో పట్టించేందుకు ఇందాపూర్ అంశాన్ని, హెరిటేజ్ ని మధ్యలోకి తీసుకువచ్చి కావాలని లేనిపోని గొడవలు సృష్టించాలని చెప్పి వైసీపీ చూస్తుంది అంటూ కూడా లోకేష్ తన అభిప్రాయం తెలిపారు. ఇక రేపు అసెంబ్లీలో తిరుమల లడ్డు వ్యవహారం పైన పూర్తిగా ఒక ప్రెజెంటేషన్ సిద్ధం చేసినట్లుగా కూడా, వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక ప్రెజెంటేషన్ ని కూడా అసెంబ్లీలో ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.